శ్రావ్య సదనము నీదే శాంతి వదనము నీదే సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా నా ప్రతి స్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్యా నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము నీదే సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా నా ప్రతి స్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్యా నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగును కలిసి జీవము కలిగిన దేవుని వాక్యమును ధ్యానం చేయుటకు గాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనము ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము ప్రియులారా 19 నుండి 21 వరకున్న 3 వచనాలలో ఒక మాటను మనం ధ్యానం చేయబోతున్నాం. 20వ వచనం, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నింటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది వినుచున్నవారు మీవారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. యేసునామమున ఆమేన్. ఆత్మీయులారా, మరి గడిచిన దినాలలో మనము ఈ 14వ అధ్యాయమును గూర్చి కొన్ని విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. యుద్ధములు ఎక్కడ ఆరంభించబడ్డాయి, ఈ యుద్ధములో ఈ అధ్యాయన 3 యుద్ధములు జరిగినట్లుగా అనగా షీనారు రాజులకు సొదొమ గొమొర్రా రాజులకు ఒకటి జరిగింది. షీనారు రాజులు సొదొమ రాజులను జయించిన తర్వాత షీనారు రాజులపై అబ్రహాము యుద్ధం చేసి గెలిచాడు. 2 యుద్ధాలు. అయితే యుద్ధములో జయము పొంది తిరిగొచ్చుచున్న అబ్రామును రాజైన మెల్కీషెదెకు ఎదుర్కొని అతనికి అనగా అబ్రామునకు రొట్టె ద్రాక్షారసమును ఇచ్చారు. ఫలితంగా ఈయన అందులో పాల్గొని రొట్టె ద్రాక్షారసం తీసుకున్న తరువాత ప్రియులారా, అన్నింటిలో 10వ వంతును అనగా షీనారు రాజులు సొదొమ రాజుల యొద్ద కొల్లగొట్టిన సొమ్మును ఈ అబ్రహాము గారు అనగా వారు దొంగిలించిన సొమ్మును ఈయన ఆక్యుపై చేసుకుని ఈయన కొల్ల సొమ్ముగా తెచ్చుకుంటున్న సమయంలో దానిలో 10వ వంతును 10వ భాగమును సొదొమ రాజునకు క్షమించండి మెల్కీసెదెకునకు ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఈరోజు మనం ధ్యానించే అంశం దశమ భాగము. ప్రియులారా, దశమ భాగం సాధారణంగా ఈ మాట చెప్పగానే అది కొందరికి ఇబ్బందికరంగా ఉంటుంది. దశమ భాగం అనగానే కొందరు సందేశాన్ని వినరు. నా యొక్క చిన్న అనుభవాన్ని చెప్పి నేను ముందుకు వెళతాను. నేను దశమ భాగమును గురించి సాధారణంగా మందిరంలో పర్టికులర్గా చెప్పాలని ఎన్నడూ తలంచలేదు.
ఓ దైవజనుడు నాకు సహాయకులుగా నాకు తోడుగా ఉన్న సేవకులు నన్ను మందలిస్తూ ఉండేవారు. మీరు కానుకల కొరకు చర్చిలో చెప్పట్లేదు, చెప్పాలి, తెలియాలి కదా వారికి. తెలియక ఇవ్వకపోతే తెలియపరచినందుకు మీది తప్పు, తెలిసిన తర్వాత వారు ఇవ్వకపోతే వారిది తప్పు అని నన్ను మందలించారు. సరే, వారి కొరకు కానుకలు నాకు మందిరంలో వెయ్యాలని కాదు, కానీ ఆ సందర్భం రావాలి, అప్పుడు చెప్పాలని సందర్భం వచ్చినప్పుడు చెప్పాను. చెప్పినప్పుడు బాగుంది, స్పందన బాగుంది. తర్వాత ఒకసారి ఆ సందర్భం వచ్చినప్పుడు ఒకరి కొరకు నేను ఒకరి కొరకు అంటే వారు కూడా వినాలనే ఉద్దేశంతో నేను చెప్పాను. అయితే వారు ఏం చేశారంటే అదే సమయంలో ఫోన్ వచ్చినట్లుగా, మరి వచ్చిందో రాలేదో తెలియదు, వారు బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వారికి కాస్త అర్థమవులాగా చెప్పాలనుకున్నాను కానీ వారు వినలేదు. సరిగ్గా మనకు అనవసరం ఇది. అయితే ఆ విషయంలో నేను కొంచెం స్పీడ్ అయిన తర్వాత ప్రభు నాతో మాట్లాడారు. ప్రభు వారిని ప్రేరేపించాలి తప్ప మనం వారిని ఎంతగా వారిని మెల్ట్ చేసినా అది జరగదు. ఇది మొదటి అనుభవం నాది. దేవునికి స్తోత్రం. సో కనుక పిల్లలు, ఇప్పుడు నేను చెబుతున్నప్పుడు పాస్టర్ గారికి కానుకల మీద ఆశ వచ్చేసిందేమో అని కూడా ఎవరు తలంచిన అవసరం లేదు. మనం క్రమంగా బైబిల్ని ధ్యానం చేస్తున్నాం కనుక ఆ సందర్భంలో ఆ మాట ఉన్నది, ఆ మాటను మనం ధ్యానం చేస్తున్నాం. సరే, ఈరోజు మనం నేర్చుకునే మాట దశమ భాగం. దశమ భాగం అంటే 10వ వంతు. 10వ వంతు అనే దానికంటే దశమ భాగం అనే పదమే బైబిల్ గ్రంథంలో ఎక్కువగా కనపడింది. 10వ వంతు అనేది కేవలం వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన సంఖ్యగా అన్నిసార్లు మాత్రమే ఉంటే, 10వ దశమ భాగం అనేది ఎక్కువగా కనిపించింది. అయితే ఈ దశమ భాగం అంటే ఇప్పుడు అబ్రహాము షీనారు రాజుల యొద్ద కొల్లగొట్టిన ఆస్తిలో నుండి 10వ భాగాన్ని మెల్కీసెదెకునకు ఇచ్చారు. లేవియా కాండం 27 అధ్యాయం 30వ వచనంలో దశమ భాగము అది యెహోవా సొమ్ము అనుంది. అంటే దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన దానిలో నుండి 10వ భాగాన్ని తిరిగి మందిరంలో కానుకగా మనం ఇవ్వడమే అది దశమ భాగం, 10వ వంతు. దీని గురించి అనేక మంది ఇవ్వద్దు అనేవాళ్ళు ఉన్నారు, ఇస్తే ఎక్కువ ఇవ్వాలని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను తీరీలు ఏం చెప్పట్లేదు, ఇక్కడ వాక్యం ఉన్నది, మనం అర్థం చేసుకుని పాటిస్తే చాలనేది నా అభిప్రాయం. అసలు దశమ భాగం ఇవ్వద్దు అని చెప్పిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు, ఇవ్వాలి కానీ అది ఎక్కువ ఇవ్వాలని చెప్పిన వారు కూడా ఉన్నారు. వారికి వీరికి మనం వ్యతిరేకులం కాదు. ఎవరు చెప్పినా దేవుని వాక్యం నుంచి ఒక కోణం వారు చెబుతున్నారు, మనకి విని నేర్చుకున్నామో దీవించబడతాం. సరే, నేను తీసుకున్న విషయం ఏంటంటే 10వ భాగం అనేది దేవుని సొమ్ము. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. పిల్లరా, నా సొమ్ము ఉన్నది, నాది, నేనే పూజించాలా. నా యొద్ద నుండి ఎవరైనా దాన్ని దొంగిలిస్తే వాళ్ళని నేను దొంగ అంటాను. అలాగే దేవుని సొమ్ము అనేది దేవుని మందిరంలో ఇవ్వాలి. దేవుని సొమ్మును తీసుకున్న వ్యక్తిని, దేవుని సొమ్మును తనకు స్వతహాగా వాడుకున్న వ్యక్తిని ఏమంటారు? దొంగ అంటారు. దొంగగా ఉండి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు అంగీకరించరు. మొన్న మధ్యన ఒకరు అంటారు, దశమ భాగం అనేది దేవుడు ప్రేరేపించాలండి అంటారు. సరియే, అంటే దేవుడు ఇవ్వద్దని ఎక్కడైతే చెప్పరో ఇవ్వమని చెప్తారు. సో ఇది మాత్రం సత్యం. పిల్లరా, మరొక విషయం, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమును మందిరంలోకి తీసుకురండి అంటారు. అంటే దశమ భాగం అనేది దేవునిది. దేవుని సొమ్మును ఎక్కడ ఇవ్వాలి? దేవుని మందిరంలో ఇవ్వాలి. నా భార్య ఉన్నారు, పాస్టర్ గారు, ఆమె సేవకురాలు. ఆమె నా యొద్ద నుండి ఇంట్లో ఖర్చులకు కానీ ఏదైనా తీసుకున్నప్పుడు, లేదా తాను సువార్థీకరణ కొరకు వెళ్ళినప్పుడు, తనకు ఏదైతే ఉన్నదో, మరి మేము ఇంటిలో ఉపవాసాలు ఉన్నప్పుడు మనిషికి టిఫిన్ మానేస్తే ఎంత, భోజనం మానేస్తే ఎంత అని తీస్తారు. నెలలో ప్రభు బల్లలో పాల్గొనేటప్పుడు
ఆ కానుకను అక్కడ పెట్టి, అదే ఆ భాగాన్ని అక్కడ పెట్టి తాను బల్లలను తీసుకుంటాడు. ప్రియులారా, దేవునిది దేవుని సేవలో, దేవునిది దేవుని మందిరములో, దేవునిది దేవుని కొరకై మనం ఖర్చు చేయడం, అది మనకు దీవెన. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన ఒకలా ఉందండి, నూతన నిబంధనలో ప్రేరేపణ కొలది ఇవ్వండి అనేటువంటి చెప్పేవారు కూడా ఉన్నారు. ఎవ్వరికి మన విరోధులం కాదు. వాక్యమంతా మనదే, వాక్యమంతా మన కొరకే. నీవు చెయ్యగలిగినంత చేయుట నీకు దీవెన. దేవునికి స్తోత్రం. పిల్లరా, దశమ భాగము అనేది దేవుని సొమ్ము అని మనం విన్నాం. దశమ భాగం అనేది దేవుని మందిరములు ఇవ్వాలని తెలుసు. కొందరు ఏం చేస్తారంటే దశమ భాగం తీసి ఎంత పాస్టర్ గారికి ఇచ్చేస్తే ఆయన ఏం చేసుకుంటాడు, పాపం వయసులో చిన్నోడు కదా, లేకపోతే ఆయన పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నాడు, ఏ ఖర్చులకో చీరలకో సార్లకు వాడేస్తాడు. కనుక ఈ దశమ భాగం సొమ్మును చర్చి తరపున ఏదైనా కార్యక్రమాలు చేద్దాం, వస్తువులు కొందాం, లేకపోతే హాస్పిటల్లో ఉన్నటువంటి వారికి ఇద్దాం, సంఘంలో ఎవరైనా బలహీనమైనటువంటి వారికి ఖర్చు పెడదామంటారు. పిల్లరా, నా ఉద్దేశ ప్రకారం, ఇది నా అభిప్రాయం, దశమ భాగమును దేవుని మందిరములో కానుకగా ఇవ్వాలి. రోగులు ఎవరైనా పేషెంట్ అయితే ఆయనకి ఇవ్వకూడదు, అది చెయ్యకూడదు. దశమ భాగము దేవునిది, అది దేవుని సొమ్ము, దేవుని మందిరములోనే ఇవ్వాలి. నీకేదో ధనం వచ్చింది, దానిలో దశమ భాగం తీసావు, దశమ భాగం తీసి చర్చిలో భోజనాలు పెట్టుకో. చర్చి దేవునిదే కాదంటలా, కానీ అదే మందిరంలో భోజనం కొరకు దేవుడు మరొక వ్యక్తిని లేపుతారు. కానీ అది కూడా వాస్తవికమైనటువంటిది కానే కాదు. సంఘంలో ఎవరైనా బలహీనలు ఉంటే వారికి తీసుకెళ్ళి చేతిలో పెట్టకూడదు, అది దేవునిది. మరి పేషెంట్ దేవుని వ్యక్తి కాదా? వాస్తవమే. చూడండి, మరి అత్తరు బుడ్డుని పగలగొట్టినప్పుడు ప్రభువారు అంటారు, పేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, కానీ నేను మీతో ఉండను అస్తమానం అని అంటారు. కనుక దేవునిది దేవునికి ఖర్చు పెట్టాలి. ఆప్యాయంగా ప్రేమతో మనం సహకరించాలనుకున్నది ప్రేమతో ఖర్చు చేయాలి, అది మనకు దీవెన. పిల్లరా, 2 విషయాలు మనం విన్నాం. దశమ భాగం అనేది తీయాలి, అది దేవుని సొమ్ము, అది దేవుని మందిరములో ఇవ్వాలి. అలాగున మనం ఇచ్చినప్పుడు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు దేవుడు కుమ్మరిస్తాడు. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలులతో నింపి నడిపించండి. యేసు నామమున ఆమేన్.